ఏపీ ప్రభుత్వం అప్పులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో బాగా చర్చనీయాంశమైంది ఏపీలో అప్పులు చేసిన వైనమే. ప్రతిపక్షాలతో పాటు మేధావులు, పలువురు ఆర్థిక నిపుణులు జగన్ ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. ఇదే విధంగా అప్పులు చేసుకుంటా పోతే ఏపీ కూడా శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వేల దివాలా ఎత్తడం ఖాయమని విశ్లేషకులు భావించారు. ఏపీలో అప్పులు ఏకంగా 12 లక్షల కోట్లకు చేరిపోయింది. ఇటీవల వరకు ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణ చేస్తూ వచ్చాయి. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, విలువైన ప్రభుత్వ భూములు, వివిధ సంస్థలను కూడా తనఖా పెట్టి అప్పులు తెచ్చారన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. దీంతో పాటుగా రాబోయే సంవత్సరానికి సంబంధించి మద్యం ఆదాయాన్ని చూపి ఆ ఆదాయంపై అప్పులు తెచ్చారని వైసీపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. ఇటువంటి సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అసలు అప్పుల లెక్కలు తేల్చాలని భావిస్తుంది. వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. తెచ్చిన అప్పులు ఏ విధంగా ఖర్చు చేశారు, అసలు పథకాలకు వాటిని వినియోగించారా, ఒకవేళ వినియోగిస్తే ఏ పథకాలకు వినియోగించారు అనే అంశాలు బహిర్గతం కావాల్సి ఉంది. జూన్ 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఆయన మొదటి సమీక్ష జరిపి వాస్తవాలను తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు అందంగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.